అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 17. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాము, వినుము. కర్మఫలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది. శరీర ధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ ఎనగా ఈ శరీరమును నహం కారణంగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడినది. వ్యాఖ్యార్థము జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచున్నది కాన అహం బ్రహ్మయను వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభినితో అంగీరసుడిట్లు అనెను, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి, జ్ఞానరూపి. శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రశంసించుచు ఉండేది ఆత్మ అనబడును. నేను అన్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదుల నన్నిటినీ ఏది ప్రకాశింపజేయునో అదే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించు నవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుష్యస్వస్థములు స్థూల సూక్ష్మాకార శరీరములను మూడింటి యందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము. ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకున్నది అదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించి జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణాత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయక సచిదానంద రూపమొకటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతువో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.
జీవులచే కర్మఫలం చేసేవాడు పరమేశ్వరుడి అని జీవుల కర్మఫలం అనుభవించి తీరని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార బంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానిని వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్ప 17వ రోజు పారాయణం సమాప్తం. వింటిరిగా ఈ అధ్యాయం 17. అలాగే ఈ 17వ రోజు చేయాల్సిన దానములు: ఔషధాలు, ధనం, పూజించవలసిన దైవము అశ్విని దేవతలు, జపించాల్సిన మంత్రము ఓం అశ్విన్యౌ వైద్యౌ తే నమః స్వాహ. ఫలితము సర్వవ్యాధి నివారణం, ఆరోగ్యం. సో వింటిరి కదా ఫ్రెండ్స్ ఈ అధ్యాయం 17. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.